ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దీవెనకరమైన పునరుత్థాన దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా మనకందరికీ తెలిసిన ఒక అద్భుతమైన విషయం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలలో ఈ రీతిగా తెలియచేశాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసు క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయతో ఈ ఉదయకాలంలో ఒక ప్రధానమైన తలంపు మన హృదయాలలో మన మనసులలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటా తలంపు అని అంటే, there is a victory in Christ. క్రీస్తు నందు విజయము, అత్యధిక విజయము తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్. ప్రభు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారు, ఆయన ఏ రీతిగా కార్యాలు నెరవేరుస్తారు చాలాసార్లు మనకు తెలియదు. అయితే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. మన జీవితాలు దేవుని సన్నిధిలో ఆయనకు మహిమకరంగా ఆయన నామాన్ని ఘనపరిచే రీతిగా మనం ఉన్నప్పుడు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తారు. ఇదే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా పౌలు భక్తుడు తన అనుభవం నుండి చెప్పేటువంటి మాట, ఆయన ఏదైనా చేయగలిగాడంటే, ఎక్కడికైనా వెళ్ళగలిగాడు అని అంటే, దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అని అంటే, తన వెనకాల he has a driving force. ఆయన్ను బలపరిచే ఒక మహత్తరమైన శక్తిని పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు. అందుకని నేను ఏదైనా చేయగలను అంటాడు. ప్రియులారా, పౌలు గారే కాదు, మనం కూడా మన జీవితాల్లో చేయగలిగిన వారంగా ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. ప్రభు మనల్ని బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం తలపెట్టే కార్యాలు, మనం ఆలోచించే కార్యాలు ఆయనకు మహిమకరంగా ఉండినట్లు ప్రభువు చేయనయన. ఒక సహోదరుడు చక్కని మాట చెప్పాడు, వితౌట్ గాడ్ అవర్ వీక్ వుడ్ బి. దేవుడు లేకుండా ఒక వారం అంతా మనమున్నాం, నేనున్నాను అంటే ఏమవుతుంది? మొదటి దినము సండే, ఇట్ బికమ్స్ ఏ సిన్ డే. Monday, it become Monday. Tuesday, it becomes Tears Day. Wednesday, it becomes Waste Day. Thursday, and it becomes Thirsty Day. Friday, it becomes Fight Day. And finally, Saturday, it becomes Shutter Day. చూడండి, దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు
దేవునితో మన అనుబంధం తెగిపోయినప్పుడు అల్టిమేట్లీ దిస్ వీక్ కెన్ బికమ్ వన్ వీక్ పర్సన్. 7 days without God makes 1 week. దేవునితో కనెక్షన్ లేకుండా ఉన్నప్పుడు ఒక వారము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే బలహీనపరుస్తుంది. అదే దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాం, దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం, వారి జీవితాలు ఎలా ఉంటాయండి అని అంటే గాడ్ విల్ నెవర్ ఫెయిల్ యూ. దేవుడు ఎన్నటికీ నిన్ను ఫెయిల్ కానివ్వడు. దానికి లేఖనాలలో ఉన్న కొన్ని గంభీరమైన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బాలుడైన సొలొమోను మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఏం చేశాడండి సొలొమోను అనంటే దేవుని సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమి అడిగాడండి ప్రార్థనలో సొలొమోను? జ్ఞానం అడిగాడు. He asked for wisdom. But what did God do? దేవుడు ఏం చేశాడు? చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏ రీతిగా ఉంటుంది, ఏం పొందుకుంటున్నాం? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి చదివినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకములను గ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. ఆమేన్. సొలొమోను జ్ఞానమును అడిగాడు. దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని, సంపదలను దయచేస్తూ ఉన్నాడు. మీకు జ్ఞాపకం వస్తుందా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన బోధ చేస్తూ ఆయన పలికిన మొదటి మాట అక్కడ 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడగాలి? మన శరీరాశలు కాదు, లోకానుసారమైన ఆశలు కాదు, దేవునికి అనుకూలమైనది అడగాలి. ఇక్కడ సొలొమోను బాలుడు దేవునికి అనుకూలమైన ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను, సంపదలను దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. తర్వాత రెండవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం మనకందరికి తెలుసు. 11వ వచనములో హన్నా ప్రార్థిస్తూ ఉంది, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నిటికీ నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని
మ్రొక్కుబడి చేసుకొనెను. అన్న ఇక్కడ గొప్ప గొప్ప విషయాలు ఏం అడగలేదు. చాలా కాలం సంతానం లేనిదిగా ఉంది, నాకు ఒక్క మగపిల్లను దయచేయ, ఆ బిడ్డను నీకే మరలా అప్పగిస్తాను అని హన్న ప్రార్థన చేస్తే దేవుడు హన్న మనవిని ఆలకించి ఏం చేశాడండి? సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుదాం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచూ ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చు వచ్చెను. అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చడికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్న అయ్యా నాకు కుమారుని ప్రభువా, నా జీవితానికి అది చాలు అని అంటే దేవుడు ఒక గొప్ప ప్రవక్తను దయచేశాడు, ఒక గొప్ప న్యాయాధిపతిని దయచేశాడు, ఒక గొప్ప యాజకుని దయచేశాడు. గమనిస్తున్నారా? ప్రభు అంటున్నారు, అడుగుడి మీకు ఇవ్వండి. విక్టరీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎంత గొప్ప విజయం! నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి. ప్రభుతో నీ కనెక్టివిటీ ఏ రీతిగా ఉంది? కొన్నిసార్లు లైన్లు అందట్లా, సిగ్నల్స్ అందట్లేదు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. యువర్ మిజరబుల్లీ ఫెయిల్యూర్ పర్సన్. మన జీవితాలు ఎప్పుడైతే దేవునితో, దేవుని సన్నిధితో కట్ ఆఫ్ అయిపోయిందో, మనము గందరగోళ పరిస్థితిలో మనం జీవించు వారమై ఉంటున్నాం. దయతో గమనించుదాం. ముఖ్యంగా యవ్వన బిడ్డల్లో, అలాగే చిన్న బిడ్డల్లో ఈనాడు తల్లిదండ్రుల మాట వినకుండా తమ ఇష్టానుసారంగా, లోకానుసారంగా జీవించే పరిస్థితుల్లోనికి వస్తూ ఉన్నారు. దేవుని మాట ఆలకించు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న వారంగా ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో అడుగుతున్నావా? నువ్వు అడుగుదానికంటే, అడిగే దానికంటే అత్యధికంగా ప్రభు ఇస్తానంటున్నారు. ఎంత గొప్ప దేవుడు! తర్వాత మూడవది మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నా, తప్పకుండా ఇది మనం చూడాలి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఐగుప్తు దేశం నుండి బయలుదేరి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డుపడింది, మనకందరికి తెలుసు. మోషే ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను ఇప్పుడేం చేయాలి? మోసెస్ వాజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. దేవుని యొద్ద సహాయం కొరకు అడుగుతూ ఉన్నాడు. అయ్యా ఎట్లా మమ్మల్ని బయటికి నడిపిస్తావు? 21, 22 వచనాలు చూసినప్పుడు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా
ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఆమేన్. దేవుడు ఎలా తీసుకెళ్తాడో, ఎలా కార్యం చేస్తాడో దైవజనుడు మోషేకి తెలీదు. అయ్యా మాకు సహాయం చేయి ప్రభువా. ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం, మేము మధ్యలో ఇరుకును పడి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడత సముద్రమును ఆరిపో చేసెను, నీళ్లు విభజింపబడెను, సముద్రమును తొలగించెను. అవ్వా, ఏం అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారు. యేసయ్య అంటున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును. అది ఎంతటి కార్యమైనా, ఎంత అసాధారణమైన ఆలోచనలకు అందనిదైనా ప్రభుని విశ్వసించి ఆయనతో కనెక్ట్ అయిన వారమై ఆయనతో మనం లింకప్ అయి ఉంటే ఎంత గొప్ప కార్యం ప్రభు చేస్తారు. చివరిగా మరొక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. ఆదికాండము 22వ అధ్యాయం. ఇక్కడ దేవుని స్నేహితుడు, ఆయన దాసుడైన అబ్రహాము దేవుడు కోరినట్లుగా, దేవుడు అడిగినట్లుగా చేయటానికి సిద్ధపడ్డాడు. దానికి ముందు ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనంలో అబ్రాహాము అంటాడు, అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చుననే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని అంటే 4వ వచనంలో ప్రభు అంటారు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు, నీకు వారసుడగును అని చెప్పాను. అబ్రాహాముకున్న కోరిక, అయ్యా నాకు ఒక కుమారుని ప్రభువా, నేను సంతానం లేనివాడిని అన్నాను. అబ్రహాం ఆస్క్ గాడ్ ఫర్ ఎ సన్. మరి దేవుడు ఏం చేశాడండి? గాడ్ గేవ్ హిమ్ జనరేషన్స్. ఆమేన్. ప్రభువుని అడుగుతున్నావా నీవు? అబ్రాహాము ఒక కుమారుని కొరకు అడిగితే దేవుడు ఏం చేశాడండి? ఆదికాండం 22వ అధ్యాయం 16, 17 వచనాలలో, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభుని ఆశ్రయించి ప్రభుని సేవిస్తూ ఉన్న నీవు ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో అసాధారణమైన కార్యాల గురించి అడిగావా? ప్రభు అంటున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలా ఇస్తాడు? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ప్రభు ఇవ్వటానికి శక్తిమంతుడు. గతంలో చరిత్రలో మనం చూస్తున్నాం, ప్రస్తుత కాలంలో ప్రభు అనేకుల జీవితాల్లో ఇటు కార్యాలు చేయటం చూస్తూ ఉన్నాం. నీవు కూడా అందులో మేలు పొందే వ్యక్తిగా ఉంటే అదే జాబితాలోకి నువ్వు వస్తావు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా.
మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరొకసారి బలహీనమైన మమ్మను నీ వాక్కు చేత, అదిగో ఆనాడు అబ్రహామును బలపరిచినట్లు, హన్నాను బలపరిచినట్లు, మోషేను బలపరిచినట్లు, సొలొమోనును బలపరిచినట్లు ఈ దినమున మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు. మిమ్మల్ని అడగటం నేర్పించండి. నీ సన్నిధిలో వేడుకొని పొందుకునే వారంగా, నీ కార్యాలతో నింపబడి వారంగా, నీ మహత్తరమైన అసాధారణ శక్తిని మా జీవితాల్లో పొందుకున్నటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకిస్తూ ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, ఆయా స్త్రీలు, పురుషులు మీరు దర్శించండి. నీ కార్యాలు వారి జీవితాలలో నింపబడి తరములకు నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య నూతన అన్యోన్య సహవాసం, ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి, ఆయన సన్నిధిలో అసాధ్యమైన కార్యాలు అడిగి పొందుకొను పర్యంతము ఆయన బిడ్డలకు ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.